ఓం శ్రీ మాత్రే నమః. ఈ వృషభ రాశి వారికి వారి జీవితంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. మరొక 4 రోజుల్లోనే మీ దశ మారబోతుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. 100% జరగబోయేది ఇదే. ఈ వృషభ రాశి వారి లైఫ్లో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీరెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా మీరు భావించవచ్చు. ఈ వృషభ రాశి వారి లైఫ్లో మీరు కళలకు ఊహించిన మార్పులు చూస్తారు. మనసును సంతోషపరిచే శుభవార్తలు వింటారు. తోటి వారి నుండి సహాయం లభిస్తుంది. కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి. స్నేహితుల సాన్నిహిత్యం ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం మనసుకు శాంతితో పాటుగా శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో పేరు గౌరవం పెరిగి మీ మాటకు విలువ పెరుగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. శత్రువుల పైన ఆధిపత్యం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఫలిస్తాయి. వ్యాపార ఇబ్బందులు తగ్గి స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. న్యాయపరమైన పనులలో అనుకూలత అనేది ఉంటుంది. గృహంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఈ వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రీ మహావిష్ణువు స్మరణ మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీరు అయితే ఈ సమయంలో చూస్తారు. మరొక 4 రోజుల్లోనే మీ జీవితం అయితే మారిపోతుంది. ఈ సమయంలో కుజుడు 10వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు రాహుతో కలుస్తాడు. ఇది వృత్తిపరంగా అంగారక యోగాన్ని మీకు కలిగిస్తుంది. దీని కారణంగా మీలో ఎదుగుదల, తిరిగే స్వభావం లేదా దూకుడు పెరగవచ్చు. అధికారులతో లేదా ప్రభుత్వ ప్రతినిధులతో కూడా వాదనలకు దిగకండి. ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే అవకాశము ఉంటుంది. ఆర్థికంగా మీరు చాలా బలమైన స్థితిలో ఉంటారు. విస్తరణకు కారకుడైనటువంటి గురువు మీ యొక్క ధనస్థానంలో సంచరిస్తూ ఉండడం వలన పొదుపు పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం మీకు దక్కుతుంది. మీ మాట తీరు ఇతరులను చాలా ఆకట్టుకుంటుంది. అది కొత్త వ్యాపార ఒప్పందాలను లేదా జీతం పెంపులను చర్చలకు దోహదపడుతుంది. 10వ ఇంట్లో శని ఉండడం చేత మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం నేరుగా అందుతుంది. కన్సల్టెన్సీ, విద్యారంగాల్లో లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు నగదు ప్రవాహం చాలా బాగుంటుంది. శుక్రుడు 10వ ఇంట్లోకి మారడం వలన ఆఫీసు అలంకరణకు లేదా మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ఖర్చు చేస్తారు. అయితే ఈ నెల చివరిలో స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం మీకు కష్టంగా కావచ్చు. కెరియర్ పరంగా దూసుకుపోతున్న ఆరోగ్య విషయంలో ఛాతీ మరియు ఒత్తిడికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ ఇంట్లో కేతువు సంచారం కారణంగా అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా ఛాతీలో భారంగా కూడా అనిపిస్తున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి కలిగి ఉండే సమస్య.
10వ ఇంట్లో ఎక్కువ గ్రహాల సంచారం మోకాళ్ళపైన లేదా కీళ్లపైన ప్రభావం చూపిస్తుంది. నడిచేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఈ నెల చివరిలో కుజరాహువుల కలయిక వలన జ్వరం లేదా వాపులు రావచ్చు. తగినంత నిద్ర పోవడం మరియు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే 4వ ఇల్లు కేతు ఉండడం వలన ఇంట్లో ఎక్కడో తెలియని అసంతృప్తి లేదా తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు. ఇంటి మరమ్మతులు లేదా ఎలక్ట్రికల్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. బయట ఒత్తిడిని ఇంట్లో వారిపైన చూపించకండి, ఎందుకంటే ఈ సమయం మీకు సహనం కాస్త తక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తిలో వస్తున్నటువంటి మార్పులను సాఫీగా మార్చుకోవడానికి మరియు ఇంటి యొక్క శాంతి కోసం ఈ పరిహారాలు మీరు పాటించాలి. 4వ ఇంట్లో కేతు కారణంగా కలిగే అశాంతి తగ్గడానికి బుధవారం రోజున వినాయకుడికి గరిక సమర్పించాలి. కెరియర్లో ఆటంకాలు తొలగడానికి ప్రతిరోజు కూడా ఉదయం సూర్యునికి నీటిని సమర్పించాలి. వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఆవుకు పచ్చగడ్డి లేదా పాలకూర తినిపించడం వలన వృత్తిలో ఎదురయ్యే వివాదాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. ఈ నెల చివరిలో రాహు ప్రభావం వలన అనవసరమైన గొడవలు రాకుండా ఉండాలి అంటే నలుపు రంగు దుస్తులు ధరించకపోవడమే మంచిది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఏదైనా సరే కార్యక్రమం నందు వీరు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడండి విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేకాదు తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి ఏ విధమైన కోపం వస్తుందో ఆ విధంగానే కోపం తగ్గిపోతుంది. వృషభ రాశి జాతకులు కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.